శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 60వ సర్గమునందు శవనాది మహర్షులను ఆదరించి శ్రీరాముడు వారికి సహాయపడునని మాట ఇచ్చుట గురించి వివరింపబడినది. రామలక్ష్మణులు ఈ విధంగా చర్చించుకొనుచు ప్రజల కార్యంలో నెరవేర్చుట యందే నిరతులై ఉండిరి. ఇంతలో వసంత ఋతువు వచ్చెను. అది రాత్రి వేళ. అది అతి శీతలముగా కాక అత్యుష్ణముగా కాక హాయిగా ఒప్పుచుండెను. పౌర కార్యములను గుర్తించి వాటిని నిర్వహించుటలో దక్షుడైన శ్రీరాముడు ప్రశాంతమైన ప్రభాత వేళ పూర్ణాహునమున నెరపవలసిన సంజోపాసాది కార్యములను నిర్వర్తించి ఋషులు మొదలగు వారికి దర్శనమిచ్చుటకై తగిన మందిరముకు చేరెను. పిమ్మట సుమంత్రుడు అచ్చటికి విచ్చేసి రఘురామునితో ఇట్లనెను. రాజా, ఈ తాపసులు నిన్ను దర్శించుటకై వచ్చుచుండగా వారిని ద్వారపాలకులు అడ్డుకొనిరి. మహారాజా, భృగువంశ సంజాతుడైన చ్యవన మహాముని ముందుంచుకొని మహర్షులెల్లరూ త్వరగా నిన్ను దర్శించుటకై తహతహపడుచున్నారు. యమునా నదీ తీరవారసులైన ఈ మునులు అందరూ సంతోషపరచదగిన వారు. ధర్మజుడైన శ్రీరాముడు సుమంత్రుని మాటలను విన్న పిమ్మట అతనితో, సుమంత్ర, మహాత్ములైన చ్యవనాది బ్రాహ్మణోత్తములను వెంటనే ప్రవేశపెట్టుము అని పలికెను. రాజు యొక్క ఆదేశమును శిరస వహించి ద్వారపాలకుడు శిరస్సున అంజలి కటించి దివ్య తేజోవిరాజితులైన ఆ తాపసోత్తములను ప్రవేశపెట్టెను. స్వీయ తేజస్సులతో దేదీప్యమానముగా వెలుగొందుచున్న మహాత్ములకు ఆ తాపసులు శతాధికంగా రాజభవనమున ప్రవేశించిరి. ఆ ద్విజులు సమస్త నదుల యొక్క తీర్థములతో ఒప్పుచున్న పూర్ణ కుంభములను పెక్కు ఫలమూలములను తీసుకుని వచ్చి ఆ ప్రభువునకు సమర్పించిరి. పిమ్మట శ్రీరాముడు వారు తీసుకొని వచ్చిన సకల నదీ తీర్థములను వివిధములకు ఫలములను అన్నిటినీ ఆదరాభిమానములతో స్వీకరించెను. అనంతరము ఆ మహాబాహువు మునీశ్వరులకు స్వాగతం పలుకుచు వారితో, మహాత్ములారా, ఇదిగో ఈ ఆశ్రమమును సముచిత రీతిలో అలంకరింపుడు అని పలికెను. అంతటా ఆ మహర్షులు అందరూ శ్రీరాముని ఆదరవచనములను గౌరవించుచు బంగారముతో నిర్మింపబడిన సుప్రసిద్ధములైన దర్భాసనములపై ఆసీనులైరి. సుఖాసీనులై ఉన్న ఋషీశ్వరులను చూచి వారికి అంజలి ఘటించి శత్రు విజేత అయిన రఘురాముడు సవినయంగా ఇట్లు పలికెను. మహాత్ములారా, తమరు ఏ కార్యమునకే ఇచ్చటికి విచ్చేసిరి? సావధానుడినై మీ కార్యమును నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నాను. దయతో ఆజ్ఞాపింపుడు. మహర్షుల మనోరథములను ఈడేర్చుట వలన నాకు పరమానందము కలుగును. ఈ సమస్త రాజ్యము కడకు నా జీవితము మీకే సమర్పింతును. ఇది నా పరమాశయము. ఈ సమస్తము బ్రాహ్మణోత్తములకే అంకితము. ఇది ముమ్మాటికి సత్యము. శ్రీరాముని వినయవచనములను విన్నంతనే మహాతపస్సంపన్నులు యమునా తీరవాసులు అయిన మహర్షులు సంతోషముతో బిగ్గరగా సాధువాదములను పలికిరి. పిదప మహాత్ములు మిక్కిలి హర్షోత్సితులై ఇట్లు పలికిరి. పురుషోత్తమ, ఈ భూమండలమున నీవు తప్ప అన్యులెవరును ఇట్టి మహాదారవచనములను పలుకుజాలరు. మహారాజా, మిగుల బలపరాక్రమములు గల పెక్కుమంది రాజులను మేము దర్శించియుంటిమి. కాని వారిలో ఎవ్వరును ఈ కార్య మహత్యమును గుర్తించి తమకు ఇది అసాధ్యమని భావించి ప్రతిజ్ఞ చేయుటకు ముందుకు రాలేదు. మేము వచ్చిన కారణమును తెలుసుకొనక ముందే బ్రాహ్మణులపై గల గౌరవంతో నీవు ఇట్లు ప్రతిజ్ఞ చేసితివి. మా కార్యమును పూర్తిగా నీవే నెరవేర్చగలవు. ఇందుకు సందేహము లేదు. ఋషులను ఈ మహాభయావహ పరిస్థితుల నుండి కాపాడుటకు నీవే సర్వసమర్థుడవు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 60వ సర్గము సమాప్తము.